అందరూ బాగున్నారా? ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన చెల్లి. మొన్న మేము ముస్లిం వాళ్ళు అన్నమాట. వీళ్ళు మొన్న చివప్పుడు మా పక్కన 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీళ్ళు మేము వాళ్ళ ఇంటికి మేము గుర్తుందా? ఈరోజు వాళ్ళు మా ఇంటికి వచ్చారబ్బా. చూపితరా, ఇగో మా చెల్లి సలీమా అగ్రికల్చర్ కొత్త పరిచయం అయింది, చాలా దగ్గరకు అయింది. అంత అంటే మనసులు కలిసిపోయాయి. వాళ్ళ మనస్తత్వం మా మనస్తత్వం ఒకటైంది. వాళ్ళ మతం వేరు, మా మతం వేరు. వాళ్ళ దేవుడు వేరు, మా దేవుడు వేరు. అయినా కూడా చాలా బంధు ప్రీతి. అన్నయ్య నోరంతా కూడా మొత్తం పిలిచిద్దాం అన్నమాట. ముత్యాలు రాసిపడతాయి. వాళ్ళ ఆయన కూడా చాలా మంచోడు. వాళ్ళ కుటుంబం వ్యవసాయ కుటుంబం, పత్తి వరి మిర్చి చేసే కుటుంబం. మాకు ఎందుకంటే వ్యవసాయాలు 2 కుటుంబాలు కూడా కలిసిపోయారు. ఈరోజు మరి మా చెల్లి రావడం జరిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ నవ్వు పాడుగా 24 గంటలు నవ్వుతూనే ఉంటుంది. 24 గంటలు నవ్వే 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 నవ్వే. ఇక ఇట్లా మాయమపడుతుంది నీకు. శ్రీకళ గారు నమస్కారం అండి. మరి మా చెల్లి గారు వచ్చారు. మా చెల్లి కోసం ఏం మొదలు పెట్టారు వంటలు? ఏం లేదు, అదితో మంచి టీ అడిగాను అన్న. మా అన్నయ్య ఎత్తు కొద్దిగా ఒక లెక్క వేరే ఉండదు. మా అన్నయ్య రాళ్ళు కాబట్టి, మీ చెల్లె కాబట్టి ఓన్లీ మంచినీళ్ళు టీ. మంచినీళ్ళు మంచినీళ్ళు టీ అయినా పర్వాలేదు, మాకు మంచినీళ్ళైనా పర్వాలేదు. మా కుటుంబం మంచి ఒక మిల్లర్ వద్దంటే జనరల్ వాస్తవం ఫ్రీ వస్తాయి కాబట్టి వెళ్ళైతే మనకు 10 రూపీస్ బాక్స్ 10 రూపాయలు ఎందుకు వేస్ట్ అయింది. మా కుటుంబం మంచినీళ్ళతో టీతో బతుకుతాం. మేము నీ లెక్క నీసు ముచ్చోళ్ళం కాదు. మాకేం అవసరం లేదు. మేము ఒకరి ఇంటికి పోతే పరుపులు అవసరం లేదు, మంచాలు అవసరం లేదు, ఫ్యాన్లు అవసరం లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టము. క్వార్టర్లు కావాలా, మందు కావాలా, మంచం కావాలా, కళ్ళు కావాలా, నాకేం ఇబ్బంది పెట్టాం. మీ కుటుంబం వాళ్ళకి కాదు. మేము మీ కుటుంబం వాళ్ళకి కాదు. మా చెల్లి వచ్చిందంటే మనకి ఇంత టీ పోసి ఇంత మంచి పని చేస్తున్నారు, ఖర్చు పెట్టొద్దున్నారు, కంగారు పడొద్దున్నారు. ఇలాంటి పిల్లలు చేసుకుని ఎన్ని పరిస్థితులు ఎన్ని రోజులు కట్టబడుతుందండి. మా దక్కలు మా చెల్లి వాడేసుకుంటా. ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని ఇద్దరు పడుతుందో, 5 రూపాయలు ఎన్ని తిప్పలు పడుతుందో నీకే వరకు చెల్లెమ్మా. నువ్వు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, నువ్వు వేరేప్పుడు ఒక రకంగా ఉంటుంది. నాటకాలు ఆడుతుంది. ఈ మధ్య యూట్యూబ్ లో వీడియోలు చేసిన కానీ నువ్వెంత లెక్క అంత ఆడుతుంది. నేను ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. పెద్ద మనుషులు పడదామంటే నాకంటే వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళు తక్కువ నేను వేసుకున్నా. ఏంటే అదే మరి చెల్లెమ్మ చెప్పు. అమ్మా నా బాధ ఎక్కడ ఎవరు చెప్పుకోవాలా? చెప్పవే గతివే గతివే. అది మా రక్తం తీరు లా ఉంటాం. నువ్వు పెట్టే తిండి కాదు. మా అమ్మ లా ఉంది, మా చెల్లి లా ఉంది, మా రక్తం మా ఒళ్ళు తీరది. నువ్వు పెట్టే తిండికి మేము లావైన ఒకనమా? మా బొత్తే ఇది, మా పొట్టే జీన్స్ లుంగి. ఏం ఆయాసం? నీ వల్ల మా చెల్లి వచ్చిన కాలంకి ఎన్ని బాధలు పడుతున్నావు, ఎన్ని చెప్పుకుంటున్నావు. నీ కుటుంబం, నువ్వు నీసుముసు కుటుంబం, ఇదే బతుకు. మా చెల్లిని ఆదివారం రమ్మంటే మటన్ చికెన్ పెట్టబడిద్దని చెప్పి శనివారం రా వదినా అని చెప్పి ఫోన్ చేసింది. శనివారం వచ్చినా ఏమేం చేయట్లా. శనివారం తీసుకొచ్చింది. మాయ మోసం, కానరాని కళ, కానరాని కళ వచ్చిందమ్మా. ఎవరికి వచ్చినా టీఏ వచ్చిందమ్మా. టీఏనమ్మా నా ఒకలా. అదే వాళ్ళ అన్న చెప్తే పూరీలు తెయ్యా, బోండాలు తెయ్యా, మటన్ తేను, చికెన్ తేను, చేపలు తేను. అన్నయ్య 6 లంచారా? అన్నయ్య 6 లంచారా? ఇంకా అల్ల పైకి సాలే. కానీ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది నిజమే, నిజమే, నిజమే. ఏం సాలే అది మంచిగా పోనీ.